శ్రీరామచంద్రుడి 14 వనవాస కాలం ముగిసింది. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు తిరుగు ప్రయాణమైన రాముడు నగరం చేరువలో ఒక్కసారిగా ఆగిపోయాడు. పక్కనే ఉన్న లక్ష్మణుడి మనసులో ఆందోళన మొదలైంది. అన్నయ్య, ఇన్నేళ్ల నిరీక్షణ పూర్తయింది. అయోధ్య సామ్రాజ్యం నీ రాక కోసం ఎదురు చూస్తోంది. మరి ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? అప్పుడు రాముడు ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నాడు. లక్ష్మణ, ఇన్నేళ్లు వారి రాజ్యాన్ని పాలిస్తున్న భరతుడికి ఇప్పుడు అధికారం మీద మోజు కలిగిందేమో. పదవి మనుషుల మనసులను మార్చేస్తుంది. ఒకవేళ భరతుడికి రాజ్యాధికారమే కావాలనిపిస్తే నేనే స్వయంగా అతడిని రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేసి నేనిక్కడే ఉండిపోతాను. రాముడి మాటలకు హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. తమ్ముడి ఆనందం కోసం రాజ్యాన్ని త్యాగం చేయాలనుకోవడం హనుమంతుడికి చాలా ఆనందం వేసింది. వెంటనే రాముడు హనుమంతుడిని పిలిచి, మారుతి, నువ్వు వాయువేగంతో అయోధ్యకు వెళ్లి భరతుడి అంతరంగాన్ని గమనించిరా. హనుమంతు అయోధ్యకు వెళ్లి చూస్తే అక్కడ దృశ్యం చాలా భిన్నంగా ఉంది. శ్రీ ఆంజనేయం జై హనుమాన్, 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 శ్రీ ఆంజనేయం జై. భరతుడు సింహాసనంపై కూర్చోలేదు, రాజభోగాలు అనుభవించట్లేదు. రాముడు పాదుకలనే రాజుగా భావించి కఠినమైన దీక్షతో కన్నీళ్లతో తన అన్నయ్య రాక కోసం ఎదురు చూస్తున్నాడు. భరతుడి నిష్కల్మషమైన భక్తిని చూసి హనుమంతుడు పులకించిపోయాడు. రాముడు రాజ్యకాంక్ష లేనివాడైతే భరతుడు రాముడే ప్రాణమని నమ్మిన పరమభక్తుడు. రామాయణం మనకు నేర్పిన గొప్ప పాఠం ఇదే. స్వార్థం లేని సోదర ప్రేమ ముందు ఈ లోకంలో ఏ రాజ్యమూ సాటిరాదు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయం జై హనుమాన్, 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 శ్రీ ఆంజనేయం